హలో అండి. చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్ని ఉన్నా ముంతలో డబ్బులు దాచుకొని కొన్ని రోజులైన తర్వాత ఆ డబ్బులు లెక్క పెట్టుకొని నా దగ్గర ఎన్ని డబ్బులున్నాయి నేను దాచుకున్నాను అని పిల్లలు ఆనందపడతారు చూసారా? అది చాలా బావుంటుంది కదా! మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు మా మావయ్య గారు యోగి కోసం ఒక డిబ్బీ కొని అందులో డబ్బులు దాచారట. సో, యోగి చేత బగలు కొట్టి ఎంత వచ్చినాయి అనేది కౌంట్ అయితే చేశాము. ఎంత వచ్చినాయి అని ఉంటారు? మీరు గెస్ చేయండి. నేనైతే లాస్ట్‌లో చెప్పేస్తాను. మేము డబ్బులు కౌంట్ చేయడానికని కూర్చున్నాము. మా యోగి చూసారా కింద కూర్చోమంటే పీట తెచ్చుకొని కూర్చొని అది కూడా కౌంట్ చేస్తానని చెప్పి బొక్క బోర్లో పడిందండి. అంటే దెబ్బలేం తగలలేదు. ఊరికే జస్ట్ అలా స్లిప్ అయింది. అయితే మేమైతే కౌంట్ స్టార్ట్ చేసేసాము. ఇంకా మా అత్తమ్మ అయితే యోగికి ఆ డబ్బులన్నీ బ్యాగ్‌లో దాచుకోమని ఒక బ్యాగ్ అయితే ఇచ్చింది. ఇంకా ఆగుతుందా ఆ డబ్బులన్నీ బ్యాగ్‌లో వేసేసింది. మమ్మల్ని కౌంట్ చేయడానికి హాఫ్ అన్ అవర్‌లో అయ్యేదాన్ని గంట పట్టింది. ఎందుకు అంటే ఇక్కడ కౌంట్ చేసుకొని దాన్ని బ్యాగ్‌లో తీసుకొని కౌంట్ చేయాలి కదా! అందుకని. సరే ఇంకా మా సతీష్ గారిని ఏవండి రండి కౌంట్ చేద్దాము అంటే ఆయన నాకు వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా నేను నెమ్మదిగా ఒక్కొక్కటి కౌంట్ చేస్తూ ఉంటే ఇదిగోండి ఈ బుల్లి క్యాషియర్ గారు కౌంట్ చేసినవన్నీ ఈ హ్యాండ్ బ్యాగ్‌లో వేసేయండి. లేదంటే నేనే వేసేసుకుంటాను అని సగం తీసేసుకొని ఒక పక్కేమో నేను కౌంట్ చేస్తూ ఇందులో నోట్స్ తక్కువ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయండి. సో, ఈ కాయిన్స్ అన్నీ కౌంట్ చేసి మనం విడివిడిగా పెట్టుకుంటే షాప్‌లో ఇచ్చి నోట్స్ తెచ్చుకోవడానికి మనకి ఫ్రీగా ఉంటుంది కదా! అందుకని రూ. 5కి రూ. 5, రూ. 2కి రూ. 2, రూ. 1 కాయిన్స్‌కి రూ. 1 కాయిన్ సెపరేట్ చేసేసాను. ఇంతకీ ఈ మనీ ఎన్ని రోజుల నుంచి దాచారు అని మీరు అనుకుంటున్నారు? ఒక 3 మంత్స్ అవుతుందటండి స్టార్ట్ చేసి. 3 మంత్స్‌లోనే ఇంత అమౌంట్ అనేది ఒక డిబ్బీలో దాచారు. ఇంకా సరే అని చెప్పి అలానే కౌంట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈలోపు మా సతీష్ గారు వచ్చి నేను కౌంట్ చేస్తాలే అని చెప్పి ఇదిగో చూసారా ఎలా కూర్చొని కౌంట్ చేస్తున్నారో? వామ్మో! మా సతీష్ గారు పెద్ద ముదిరేనండి. అది చూసారా కాయిన్స్ అన్నీ ఎలా స్పీడ్‌గా లెక్క పెట్టేశారో. స్లోగా వచ్చారు. అయినా కూడా స్పీడ్‌గా లెక్క పెట్టేశారు. మమ్మల్ని లెక్క పెట్టుకోనివ్వట్లేదని మా అత్తమ్మ అయితే ఆడిస్తూ ఉంటే అయినా కూడా ఆగట్లేదు. జారిపోతోంది. మొత్తానికి అమౌంట్ అయితే కౌంట్ చేసేసామండి. దేనికి దానికి సెపరేట్‌గా పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది కదా! నోట్స్ అని చెప్పి నోట్స్ అన్ని పక్కన పెట్టేసాము. కాయిన్స్ అన్నీ కూడా ఇలా సెపరేట్‌గా పెట్టుకున్నాము. మీలో ఎంతమంది ఇలా డిబ్బీలో డబ్బులు దాచుకుని ఒక వస్తువు కొనుక్కొని అవి ఇప్పటికీ జ్ఞాపకంగా ఉన్నాయి అనేవాళ్ళు ఒక లైక్ చేసేసేయండి. సో, మొత్తం ఎంత వచ్చినాయంటే 3000 వచ్చినాయండి. సో, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.